వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం 10+2 కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్ శాలరీ 38,000 అయితే ఉంటుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్ శాలరీ 57,000 అయితే ఉంటుంది పర్ మంత్. మనం మెయిన్గా ఈ యొక్క 2 పోస్టుల గురించి చూద్దాం. మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఫస్ట్ 10+2 అర్హత చూసినట్టయితే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఉంది కదా, ఈ యొక్క జాబ్కి మీరు కేవలం 10+2 కంప్లీట్ చేసి ఉండి మీ యొక్క సబ్జెక్ట్లో సైన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ఎంపీసీ లేదా బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు 10+2లో మినిమం 55% అయితే ఉండాలి. తర్వాత మీకు వాటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ చూసినట్టయితే మీరు బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ అయితే తీసుకొని ఉండాలి. అది కూడా మీ యొక్క పర్సంటేజ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. తర్వాత మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. అందులో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. వాటితో పాటు టైపింగ్ స్పీడ్ కూడా మీకు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ 24 ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క పోస్ట్కి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అలాగే అప్లై ప్రాసెస్ కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్లై చేసుకోవడానికి ఇది అఫీషియల్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు దీనిలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఇచ్చి సైన్ ఇన్ కావచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా కిందికి స్క్రోల్ అయితే చేయండి. కింద మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క చెక్ బాక్స్ కింద రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మీ మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. ఆ యొక్క ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసి మీకు ఆటోమేటిక్గా ఒకే ప్రాజెక్ట్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఆ యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఓన్లీ 10+2 ఉంటే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కింద పాస్ 10+2 ఇన్ సైన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మార్క్స్, మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఇయర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్నది, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డూ యూ పాసెస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.